ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నీకు నీవే బోధించుకోవాలి. అన్ని విషయాల్లో నీకు నీవే బుద్ధి చెప్పుకోవాలి. ఏ ఏ విషయాల్లో నీ ఎలా పరిగెత్తాలనేది నీకు నీవే శిక్షణ ఇచ్చుకోవాలి. శాంతుల గ్రంథము 30 అధ్యాయము 25 వచనం. చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. అవి బలం లేనివైనప్పటికీ వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి అవి ఎంతగానో కష్టపడుతూ ఉంటాయి. ఈరోజు నువ్వు ఆయనలో ఫలించాలంటే యోహాను సువార్త 15 అధ్యాయం 1 వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనతో ఉన్నటువంటి వారిని ద్రాక్షవల్లి తీగలతో పోల్చాడాయన. కాబట్టి ఇప్పుడు కొమ్మలు ప్రధాన కాండం నుంచి బలం పొందుకున్నట్లే యేసుప్రభుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనతో ఏకమై ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెప్పారు. కనుక ఆయన నిలిచి ఉండాలి అని అనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయనలో నిలిచి ఉండడానికి గాను మనకు మనమే బోధించుకోవాలి. ప్రభువు నడిపిస్తున్న నడిపింపు, శిక్షణ, ఆ క్రమంలో మనం పరిగెత్తడానికి మనం సిద్ధపడాలి. యోహాను సువార్త 15 అధ్యాయం 6 వచనం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోవును. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ఎవరో ఒకరు బోధిస్తే, ఎవరో ఒకరు బలవంతం చేస్తే నడుస్తూ ఉంటారు గానీ, ఏదైనా ఎవరికి వారే బుద్ధి చెప్పుకొని, ప్రతిదినం మనం చూసేటువంటి చీమలు అవి ఎలాగైతే పనిచేస్తూ ఉన్నాయో, వాటికి అధికారం లేకపోయినప్పటికీ వాటి పని ఎలాగైతే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయో, అలా ఫలించడానికి ప్రయాసపడాలని ప్రభువైతే చెప్తూ ఉన్నారు. యోహాను సువార్త 15 అధ్యాయం 2 వచనం. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. కనుక బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు కాబట్టి, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ మీద నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని యెడల నా ప్రేమ మీద నిలిచి ఉందరు. కాబట్టి ఈ దినాన ఎవరి భయము లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు క్రింద, తన అంజూరపు చెట్టు క్రింద కూర్చుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. మీకా 4 అధ్యాయం 4 వచనంలో. కనుక ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తనకు తానే బోధించుకోగలగాలి, తనకు తానే హెచ్చరించుకోగలగాలి. అప్పుడు అతను పరిగెత్తగలుగుతాడు. త్వరపడాలి, నిద్రలో నుంచి మేలుకోవాలి, సోమరిగా ఉండకూడదు. ఎప్పుడైతే అలా సోమరిగా ఉండకుండా చీమల వలె పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటారో, దేవుని యొక్క వాక్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు, రాబోయే దినాల్లో వారు గొప్ప సమృద్ధి కలిగినటువంటి వారుగా ఉంటారు. కనుక దేన్నో చూసి నేర్చుకోవాలని ప్రభు అయితే చెప్పడం లేదు కానీ, ఈరోజు బలం లేనటువంటి చిన్న జీవులైనటువంటి చీమలను చూసి నేర్చుకోవాలని మనలో ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు ఈ ఉదయకాలాన్ని తండ్రి నేర్చుకోవడం, గ్రహించుకోవడం, దాంట్లో నిలిచి ఉండడం అనేటువంటి వాటిలో ప్రభు ఎదుగు శిక్షణ నొందినట్లుగా ఎవరికి వారు హెచ్చరించుకోవడానికి కృప దయచేయమని, నీ మహిమ సన్నిధిని నీ ప్రేరేపించి బలపరచమని, ఏ కీడునైనా ఏ గుడారాన్ని సమీపించుకున్నట్లుగా కృప దయచేసి ధైర్యంతో నింపి దిగులంతటిని తీసేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.